పాండవులు వనవాసంలో ఉన్న రోజులలో కౌరవులు భీముడిని మట్టుబెట్టాలని సంకల్పించి, భీముడు అపార శక్తిమంతుడు కావడంతో యుద్ధంలో గెలిచే అవకాశం లేదని గ్రహించి ఒక మాయా మార్గాన్ని ఆశ్రయించతలచి ఒకరోజు గంగా నది తీరంలో ఉన్న ఒక పెద్ద విందుకు పాండవులను ఆహ్వానించగా అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకులు, సహదేవులు అందరూ విందుకు హాజరవగా భీముడు తన ఆహారాన్ని అధికంగా తిన్నాడు. భీముడి ఆహారంలో ఉన్న విషం భీముడి శరీరంలో ప్రవేశించి కొద్దిసేపటికే భీముడికి మత్తు వచ్చి స్పృహ కోల్పోయాడు. కౌరవులు భీముడిని గంగా నదిలో విసరగా నాగలోకానికి చెందిన వాసుకి భీముడిని గమనించి అతడిని రక్షించాడు. నాగలోకానికి తీసుకెళ్లి ప్రత్యేకమైన ఔషధాలతో భీముడిని ఆరోగ్యవంతుడిని చేసి వాసుకి నాగల శక్తిని ఇచ్చి భీముడిని మరింత బలవంతుడిగా మార్చాడు. కొన్ని రోజులకు భీముడు తిరిగి మేల్కొని భయంకరమైన శక్తిని సంపాదించాడు. వనవాసంలో తిరిగి చేరిన భీముడిని చూసి కౌరవులు భయంతో వణికిపోయారు. తమ కుట్ర విఫలమైనదని తెలిసి దుర్యోధనుడు ఇంకా క్రూరుడుగా మారాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.